తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఇండియాని కంగ్రాచులేట్ చేస్తూ ఛాంపియన్స్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఇండియా ఆన్ విన్నింగ్ ఆఫ్ దిస్ ట్రోఫీ అంటూ ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పలువురు ప్రముఖులు కూడా ఇదే విధంగా ఇండియాని కంగ్రాచులేట్ చేస్తూ ఛాంపియన్స్ కంగ్రాచులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ నౌ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇండియాని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇండియన్స్ కంగ్రాచులేట్ చేస్తూ ఛాంపియన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ ద ట్రోఫీ అంటూ ఆయన చేసిన ట్వీట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. విశ్వ విజేతగా ఇండియా నిలిచింది. 2026 T20 వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడంతో ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాట్ ఓన్లీ క్రికెట్ అభిమానులు, ప్రతి ఒక్కరూ కూడా అది తమ విజయంగా భావించి క్రాకర్స్ కాల్చుకుంటూ జాతీయ పతాకాలను ఎగరవేస్తూ డాన్సులు చేస్తూ వాళ్ళ ఆనందోత్సాహాల్ని విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఛాంపియన్స్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఇండియా అంటూ ఆయన ట్వీట్ చేశారు. దాని తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాగే కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు ఇండియా విక్టరీ మీద. ఇటు చిరంజీవి చేసిన ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ లో టీమిండియా T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ ని సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో మూడోసారి ట్రోఫీని దక్కించుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా 3 టైటిల్ని గెలుచుకోలేదు. MS ధోని, రోహిత్ శర్మ తర్వాత భారత్ కి కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీంతో విశ్వ విజేతగా నిలిచిన ఇండియాకి ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు స్క్రీన్ మీద. ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండాలు చేతబట్టి టీమిండియాని కంగ్రాచులేట్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. జయ హో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరొక బాక్స్ లో క్రాకర్స్ కాలుస్తూ వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు టీమిండియా విక్టరీని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇండియాని కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. వైఎస్ జగన్ చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. ఛాంపియన్స్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఇండియా ఫర్ ద ట్రోఫీ అంటూ ఆయన తన ట్వీట్ చేశారు. 2026 T20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. దీంతో ప్రతి ఒక్కరూ కూడా కంగ్రాచులేట్ చేస్తూ టీమిండియాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. T20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. 159 పరుగులకే ఆల్అౌట్ అయింది న్యూజిలాండ్. 256 పరుగుల భారీ లక్ష్యం ఛేదించలేకపోయింది కివీస్. ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్స్ లో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజు శాంసన్ 89 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ 54 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులు, హాఫ్ సెంచరీలు సాధించారు. ఇక అనంతరం లక్ష్య ఛేదంలో న్యూజిలాండ్ 19 ఓవర్లో 159 పరుగులకే ఆల్అౌట్ అయింది. టీమ్ సిఫర్ట్ 52 టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ శాంట్నర్ 43గా రాణించారు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో కివీస్ వెనకడుగు వేసింది. భారత్ బౌలర్లు సమిష్టిగా రాణించి కివీస్ ని కట్టడి చేశారు. భారత బౌలర్లో జన్ప్రీత్ బూమ్రా 4 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్, అభిషేక్ తలో వికెట్ తీశారు.
चावल उठा ले